మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రజలకందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ దినం దైవ మర్మములు ఎడారిలో సెలయేళ్ళు చదువుతున్నాను. ఈ దినము పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభువు బహుగా సమృద్ధిగా దీవించునుగాక. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మేము వీధులలో ప్రసంగము చేయనప్పుడు కొందరు తరచుగా మమ్మను హాస్యము చేయుచు, మాకు దేవుని చూడవలెనని ఉన్నది, మీ దేవుని చూపిన నమ్ముదుము అందురు. దేవుని చూడగలుగుటకు ముందుగా శుద్ధ హృదయము తప్పక కావలసి ఉన్నదని వారు గ్రహించరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారు ఆయనను ఒక నిమిషము కాదు, క్షణమాత్రమునకు కాదు, ఒక గడియకే కాదు, నిత్యత్వము వరకు చూచెదరు. ఆయన యొక్క సంపూర్ణ మహిమలో ఆయనను గాంచెదరు. ఆయనకు అతి సమీపముగా ఉండెదరు. దేవుని వాక్య ప్రకారము మనకు గల హృదయము చెడ్డది, మోసముతోనూ చెడుగుతోనూ నిండిన హృదయము. దానిని దేవుని వాక్యము ఇట్లు వివరించుచున్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అలాగైనా హృదయశుద్ధి మనమెట్లు పొందగలము? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం తెలుపునది ఏమనగా, యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను పవిత్రులనుగా చేయుచునే ఉండును. దానికి ఇట్లు అర్థము చెప్పవచ్చును. మన కన్ను ఏ విధముగా చేయబడి ఉన్నదనగా, ధూళి కానీ ఏదైనా ఒక అతి సూక్ష్మమైన నలుసైనను కంటిలో పడగానే కనురెప్పలు కొట్టుకొనుటయు నీళ్లు కారుటయు ఆరంభించి ఆ నలుసు తొలగిపోవు వరకు అట్లే జరుగును. ఈ విధముగా కంటి గ్రుడ్డు శుభ్రముగా ఉంచబడును. ఈ విధముగానే యేసు రక్తము మనలను కూడా సదా కడుగుచుండును. ఎల్లప్పుడూ ఏదో ఒక చెడు తలంపు మన హృదయం నందు ప్రవేశించ చూచుచుండును. యేసుక్రీస్తు ప్రభువు రక్తము వలననే తప్ప ఇట్టి తలంపులు మనలను వదలవు. మనము విశ్వాసముతో ఎప్పుడైతే ఓ ప్రభువా నన్ను శుద్ధీకరించుము అని అడుగుదుమో వెంటనే కడగబడుచున్నాము. నాకిప్పుడు సమయం లేదు, రేపు వచ్చి కడుగుదును అని ఎన్నడూను ప్రభువు చెప్పడు. ఆయన ఇట్లా అనుచున్నాడు, నాకు మొరపెట్టుము, ప్రత్యుత్తరమిత్తును. మనము శుద్ధీకరించబడితేమని ఏ రీతిగా తెలుసుకొనగలము? దేవుని చూడగలుగుట ద్వారానే. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్లు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మనము ఆత్మలో కడుగబడిన వారమైన దేవుని తెలుసుకుందాము, ఆయనను చూతుము, ఆయనతో నుందుము. ఇప్పుడు ఎడారిలో సెలయేరు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు. మంచు కురిసిన చోట్ల ఐసు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి. ఎండ వెలుతురు, చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఆ మంచుగడ్డలను చీల్చుకుని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి. గడిచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకులను కొమ్మలను వ్యాపింపజేస్తుంది. సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది. ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగున తన వేళ్లలో భద్రంగా దాచుకుంటుంది. వసంతం రాగానే మంచు గడ్డల క్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది. దానిలో నుంచి పుట్టిన వేడి మంచు పొరను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతుంటుంది. ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడు ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది. మంచు పొరను తొలుచుకుని మొగ్గ బయటికి వచ్చిన తరువాత సూర్యరశ్మిలో ఇది అందంగా కనిపిస్తుంది.
ఎండలో మంచుగడ్డ తలతలలాడినట్టుగానే ఆ పుష్పపు మఖ్మల్ ఎరుపుదనం తలతలలాడుతుంది. స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిసే ఆ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగుల పూలు మాట్లాడలేవు. అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడడానికి మనం కుతూహల పడుతుంటాం. దేవునికి కూడా ఇదే ఇష్టం. చివరిదాకా ఎదుర్కోండి. మానవపరమైన ఆశలు, ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే. ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి. మీరు వేయగలిగినన్నిటినీ వేసి మోపు కట్టండి. ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు. విశ్వాసం దేవుని వైపుకి చూస్తుంది. మన దేవుడు అసాధ్యాలకు దేవుడు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.